శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు దేవీ భాగవతంలో రాక్షసుల యొక్క పశ్చాత్తాపం, అంటే శాపానికి గురి అయ్యారు కదా, భృగుడు శాపానికి. అందువల్ల వాళ్ళ పశ్చాత్తాపం పడిన విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువుని నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడు అని అనుకున్నారు. గురువుగారు కోప్పడి చెప్పించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుకే మనము వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందాం, క్షమాపణ చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు, ఇంతకన్నా ఈ ఆపత్సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి, పెద్దవాడు కదా అని ప్రహ్లాదుణ్ణి ముందు ఉంచుకుని శుక్రాచార్యుడిని చేరుకున్నారు. వెళుతూనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలు వేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూడులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. ఇతను చెప్తే చెవికెక్కింది కాదు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపటత గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచకుడినే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుడిని కాలేను. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో ఇలా దెబ్బతిన్నాడు దైత్యుల్ని. మాటలు ఈటల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోళ్ళు రావటం లేదు. ఒక పక్క సిగ్గు, అవమానం, భయం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురుడి పాదాలకు సాగి మొక్కాడు. వినయంగా ఇలా అభ్యర్థించాడు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్ళకు దిక్కులేని వాళ్ళని చెయ్యకు. నువ్వు సర్వజ్ఞుడివి. నీకు నేను చెప్పదగినంత వాడిని కాను. మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది మాత్రం కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావాలు అగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు? మా మనస్సులో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ళు గడువు దాటిపోవడం, అతడు నీ రూపంలో రావడం కారణంగానే మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలిగ్గా బొట్లో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మకు, నా తపశ్శక్తి చూడు, మా అంతరంగాలన్నీ తెలుసుకో. నీ వంటి సాధుపురుషులు క్షణకోపులని పెద్దలు చెప్తారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపర్కం కలిగితే వేడెక్కుతుంది. దాన్ని తొలగిస్తే మళ్ళీ చల్లబడుతుంది. క్రోధాగ్ని కూడా అలాగే తొలగించుకో. సహజశీలత్వాన్ని తిరిగి పొందు. సర్వ అనర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపెట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని కానీ వదిలిపెట్టకపోతే వాళ్ళ పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థనని మన్నించు. ఇప్పటికీ నువ్వు సమాధాన పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవలసి వస్తుంది, లేదా ఇంద్రుడి వజ్రాయుధానికి ఎరకావాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా నీకు చెప్పుకోవడానికి కనీసం ఒక్క శిష్యుడైనా మిగలడు. ఇలా అన్న ప్రహ్లాదుడి ప్రసంగానికి అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. అంటే అక్షరం పొల్లిపోకుండా విన్నాడు. జ్ఞానచక్షువుతో తిలకించాడు భృగుడు. శుక్రాచార్యుడు ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందుతొక్కాయి. దానవులారా, భయపడవలసిందేమీ లేదు. రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలు ఉన్నాయి. దానికేం కానీ మీకు సత్యం చెప్తాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాశుభాలు ఎటూ జరుగుతూనే ఉంటాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యదాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు.
అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలకు సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తి మీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజ్యభ్రష్టులను చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులన్నీ అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం కూడా ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం వస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతాడని కూడా చెప్పాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనమడు బలిచక్రవర్తి ఇప్పుడు భయాభీతుడై అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్నటువంటి బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలిన వాడివి, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి ఈ గార్ధభావతారం? సిగ్గు వేయటం లేదా అని ఇంద్రుడు హేళన చేశాడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసిందే ఉంది, దుఃఖపడవలసిందే ఉంది. మహా తేజస్వి విష్ణుమూర్తి నత్య కూర్మ వరాహ రూపాలు ధరించలేదా? అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మపత్ర మహాపాతకానికి లోనై కమలంలో దాక్కోలేదు. అలాగే ఇప్పుడు నేను గార్ధ రూపంలో ఇరుక్కున్నాను. అందరము దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రులు తమ తమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి ససిచ్చులై ఎవరి నెలవుకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంచేత రాక్షసవీరులారా, ఈ దైవ దానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జన్మేజయ, వింటున్నావు కదా అని ఒక్కసారి హెచ్చరించి వ్యాసుడు మళ్ళీ కథనం కొనసాగించాడు. సౌనకాదిమునులారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమైన సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్వితులై దైత్యులకు ఈ మాట నచ్చటం లేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరుక. బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలుసు? అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగిన పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం. విజయమో వీరస్వగ్రమో మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడు కనుక మమ్మల్ని నడిపించు అన్నారు రాక్షసులు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాధిపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖబేరీ తూర్యారావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగుతోంది. నిండు 100 ఏళ్ళు గడిచాయి. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం చేకూర్చిపెడుతోంది. దేవేంద్రుడు పరిస్థితి సమీపించాడు. విజయలక్ష్మి చేజారిపోయేటట్టుంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే శంఖచక్ర గదా పద్మ ఖడ్గహస్తే భయప్రదే నమస్తే భువనేశాని శక్తి దర్శననాయికే దశతత్వాత్మికే మాతర్మహాబిందుస్వరూపిణి మహాకుండలిని రూపే సచ్చిదానందరూపిణి ప్రాణాగ్నిహోత్ర విద్యేతే నమో దీపశిఖాత్మకే పంచకోశాంతరగతే పుచ్చబ్రహ్మస్వరూపిణి ఆనందకలికే మాతః సర్వోపనిషదర్చితే ధన్యాస్తయేవ తవ భక్తిపరా మహాంతః సంసారదుఃఖరహిత సుఖసింధూమగ్నః హే భక్తిభావరహితాన కదాపి దుఃఖం బోధిం జనక్షయం తురంగ ముమేతరం తది ఏ వీజ్యమానాః సితచామార్చయే క్రీడాంతి ధన్యాః శిబికాదిరూఢాః తై పూజితే త్వం కిల పూర్వదేహే నానోప
हारैरिति चिन्तयामि। ये पूज्यमाना वरावरणस्था विलासिनी बृन्दविलासयुक्ता सामन्तकैश्चोपनात्वैरञ्जन्ति मन्ये हितस्त्वं किल पूजितापि। एवं स्तुतं मघवता देवी विश्वेश्वरी तदा प्रादुर्भुव तरसा सिंहारूढा चतुर्भुजा शङ्खचक्रगदा पद्मान् बिभ्रती चारुलोचना रक्तांबरधर దేవి దివ్యమాలా విభూషిణి. ఈ విధంగా ఇంద్రుడు దేవీ స్తుతిని ప్రార్థించాడు. అందువల్ల ఈ స్తుతి వింటే ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కగలమని ఈ స్తుతిని చదివాను. ఇప్పుడు దీని తాలూకా అర్థం చెప్తున్నాను. శూల శంఖ చక్ర గద పద్మ ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబ, ఓ అభయప్రద, నీకు జయం జయము. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచితానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకళిక, సర్వోపనిషత్మర్చిత, ఓ జగన్మాత నమో నమః. అమ్మా, ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం, రక్షించు, జయం కలిగించు. నువ్వు మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు పరాశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించిన వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావన్నది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసం నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికిలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నీవు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్యచరితం తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు, మహామునీశ్వరులకు కూడా నీ యథార్థతత్వం తెలియదు. నిగమాగమాలకే అందవు అంటే ఇక నాబోటి మందబుద్ధులకు చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార సుఖాలను తొలగించుకుని సుఖదుఃఖ సముద్రాలతో ఓలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరులతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసనీ బృందాలతో సేవలు అందుకుంటూ అంబారీ ఏనుగులపై పురవీధులతో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారై ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించింది. కళ్ళల్లో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. ఓ దేవా, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నానంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండ వినాశిని మహాదేవి మనల్ని అందరినీ నిశ్శేషంగా ఇప్పుడు సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటవులను మట్టుబెట్టింది. ఇప్పుడు మనగతి అంతే అని అనుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు తేరుకుని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం? ఎక్కడికి వెళితే అక్కడికే వచ్చి తిరిగి పోగులు పడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది. కాబట్టి మనం కూడా జగదీశ్వరుని స్తుతించి ప్రసన్నురాలను చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళలోకానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముసి. అందరికీ ఈ ఉపాయం నచ్చింది. విష్ణుభక్తుడు పరమార్థవేత్త అయినటువంటి ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని ఇలా స్తుతించాడు. మాలా సర్పవదాభాతి యస్యం సర్వం చరాచరం సర్వాధిష్టాన రూపాయై తస్మై హ్రీమూర్తయే నమః. జగద్ధాత్రి,
ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలాసర్పంగా అంటే మిథ్యగా భాషిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజ అక్షర స్వరూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగాత్మమైన ఈ విశ్వం నీ వల్లే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్తమాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారే. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని, దైత్యులని, నీ వారిలో నీకు భేదాలు ఏముంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నేను నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలే. నువ్వు విశ్వజననివి అని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి. యా దృశ్యార్ద్రదృశ మాతాస్తు తాస్తే దానవాహ కిల యత్తస్త్వం విశ్వజనని పురాణేషు ప్రకీర్తిత. పోని దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అది కాదు. వాళ్ళకి స్వార్థం వాళ్ళకి ఉంది. వారి స్వార్థం మాకు ఉంది. మా స్వార్థం మాకు ఉంది. ఇంతలో దేవదానులకు భేదం ఏమీ లేదు. తేడా ఉందనుకోవడం అదొక రకమైన మోహమే అవుతుంది. ధనదారాది లౌకిక భోగాల్లో మేమంతగా సంశక్తులమై లంపటులమై రేంబోళ్ళు క్రీడిస్తున్నామో దేవతలు కూడా మాకంటే ఎక్కువ భోగపరాయణులై వినోదిస్తున్నారు. ఇంకా మాకు వాళ్ళకి తేడా ఏంటి? మాకంటే వాళ్ళు ఏ రకంగా గొప్పవారు? అదే కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వాళ్ళు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల నీకు కోపం. ఇది నీకెందుకు జనని? ఎలా కలిగిందో తెలియటం లేదు. ఇద్దరికీ సమానంగా చూడవలసిన కన్నతల్లివి నువ్వు. నీకెందుకమ్మా ఈ భేదభావం? తగునా అమ్మా? నీ సృష్టి త్రిగుణాత్మకం కదా. ఈ గుణాల్లో ఉన్న భేదం గుణుల్లోని కూడా ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంటుంది? కామక్రోధాలు దేహదారులందరికీ సమానమే. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. పోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మా, ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదును. భోగభాగ్యాల కోసమే కదా మా తగువులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలనాడు క్షీర సముద్ర మదన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ వేదభావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి ఇచ్చాడు. కల్పవృక్షాన్ని, కామధేనువుని, ఉచ్చశ్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పక్షపాతంగా ధర్మంగా ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకు తెలుస్తుంది. కన్నతల్లివి నువ్వే కాదంటే మేమింక ఎవరితో చెప్పుకోము? ఎవరి ముందు మా గోడు వెళ్ళిపోసుకోను? అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవరు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమైనా ఉంటాయా? తార్కికులకు యుక్తివాదం మీద ఆధారపడతారు. వేద విధులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకృత్రమని అకృత్రమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టే ఈ విశాల ప్రపంచాల్లో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్తృత్వమైన ఏక కర్మలో భేదభావం పొసగదు కదా. వేదాలలో ఏకవాక్యతే లేదు. వేద విధులలో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాలలో లేదు. శాస్త్రవేత్తల్లోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనపడుతోంది. నా బోటివాడికి నిస్సృహ కాక మరి ఇంకేం మిగులుతుంది? పోనీ వ్యక్తుల ప్రవర్తన చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి కూడా చంద్రుడు బలవంతంగా బృహస్పతి భార్యను స్వీకరించాడు. ధర్మాధర్మాలు తెలిసి ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలిని పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇంకా నా మనవడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంకా అంతా ఇంత కాదు.
సత్యవ్రత పరాయణుడై 100 యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసూరుడు. అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులని అంటున్నారు. వందిమాగదులై కీర్తిస్తున్నారు. అమ్మా జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకున్నాను. ఇక నీ ఇష్టం. ఏం చెయ్యాలనుకుంటే అదే చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణు అంటున్నాం. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడి ఆక్రోశానికి జగదీశ్వరి అర్థం చేసుకుంది. కరుణామయి కనుక ప్రసన్నరాలైంది. ప్రహ్లాద, మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి. నిర్భయంగా జీవించండి. మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోపచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలు సంతృప్తినివ్వవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. నిష్కలంగా జీవయాత్ర సాగించండి అన్నది. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. అది పరాశక్తి అంతర్ధానం అయ్యింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటించి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఈ కథ విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోయి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పారు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.